ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది. మొన్నటికి మొన్న ములుగు జిల్లా కేంద్రంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడికి జీతాలు రాకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోవిందరావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి 30,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వేధింపులకు గురి చేస్తున్నాడని తన మరణ వాంగ్మూల లేఖలో స్లీపర్ వెంకన్న పేర్కొన్నారు. తన చావుకు పంచాయతీ కార్యదర్శి కారణమంటూ డిపిఓ అధికారికి లేఖ రాశాడు. గ్రామ పంచాయతీలో పురుగుల మందు తాగడంతో పంచాయతీ సిబ్బంది హుటాహుటిన వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం వెంకన్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక పారిశుద్ధ్య కార్మికుని ఆత్మహత్య యత్నానికి సంబంధించి మరింత సమాచారం ఎంజీఎం నుండి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. పంచాయతీ కార్యదర్శి వేధింపులు తాళలేక గోవిందరావుపేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్లీపర్ అనే చిలక వెంకన్న అనే స్లీపరు ఇటు గడ్డి మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతన్ని స్థానికులు ఇటు మున్సిపాలిటీ వాళ్ళంతా కూడా ఇటు హాస్పిటల్కు తరలించారు. ఇక్కడ వరంగల్లోని ఎంజీఎంలో ప్రస్తుతం ఏదైతే గోవిందరావుపేటలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్లీపరు చిలక వెంకన్న ఇప్పుడు ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎంజిఎంలో ఉన్నారు. మనం చూడవచ్చు విజువల్లో కూడా ఇప్పటికే ఇటు ఎంజిఎం బ్లాక్లో కూడా ఎమర్జెన్సీ బ్లాక్లో కూడా ఇటు వెంకన్నకు అత్యవసర చికిత్సను అందిస్తూ ఉన్నారు. అసలు స్లీపర్ వెంకన్న ఫాయిదా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఫాయిదా తీసుకున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు అతను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకు తనకు సంబంధించినటువంటి బంధువులు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు ఫాయిదా తీసుకున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకన్న, మీకేమవుతారు, ఎన్ని సంవత్సరాల నుంచి గోవిందరావుపేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారు, ఎందుకు గడ్డి మందు తాగింది? మా నాన్నగారు అవుతారు చిలక వెంకన్న. 3 సంవత్సరాల నుంచి గోవిందరావుపేటలో పనిచేస్తున్నారు. అయితే ఈవో గారు వాళ్ళ ఈవో సార్ అట మా అన్న మ్యారేజ్ జరుగుతుంది 24వ తారీఖు లీవ్ తీసుకున్నారు. లీవ్ తీసుకొని వచ్చిన తర్వాత 30,000 డిమాండ్ చేశానట. 30,000 డిమాండ్ చేసిండు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 20,000 పెంచి 50,000 అని చెప్పేసి 50,000 ఇవ్వాలి అది అని చెప్పేసి డిమాండ్ చేసిండు. మా డాడీ ఏమో 50,000 ఎందుకు సార్ అది అని చెప్పేసి మాట్లాడుతుంటే అందరం ముందు స్టాఫ్ ముందు పట్టుకొని తిట్టారు. దాన్ని మనసులో పెట్టుకొని డాడీ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఇది చేసినాం. ఎందుకు మీ డాడీ ఎందుకు లీవ్ తీసుకోవాల్సి వచ్చింది? అసలు ముఖ్యంగా ఎందుకు లీవ్ తీసుకోవాల్సి వచ్చింది? పంచాయతీ కార్యదర్శి దేని గురించి డబ్బులు డిమాండ్ చేసింది? మా ఓన్ బ్రదర్ ఇద్దరం ఉంటాం. మా పెద్ద అన్నది పెళ్ళి 24వ తారీఖు మ్యారేజ్ జరిగింది. 24వ తారీఖు మ్యారేజ్ చేయబట్టి ఒక 1 వీక్ ముందు నుంచే లీవ్ పెట్టుకున్నాడు. ఒక 15 డేస్ ఏమో లీవ్ పెట్టుకొని వచ్చిండు. 15 డేస్ లీవ్ ఇవ్వడానికి 30,000 లంచం అడిగాడు. ఆ 30,000 లంచము మళ్ళీ డాడీ మొన్ననే వచ్చిండు. 2 డేస్ అవుతుంది మళ్ళీ జాయిన్ అయ్యి డ్యూటీలో. జాయిన్ అయిన 1 డేకి ఏం కాలేదు. సెకండ్ డే అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ 20,000 పెంచి 50,000 అని చెప్పి 50,000 డిమాండ్ చేసిండు. అయితే అందరి ముందు 50,000 అది అని అడిగిండు. డాడీ కొంచెం 50,000 ఏంది సార్, మా దగ్గరలో ఇప్పటికీ అప్పుడు పాలు అయినాం, మ్యారేజ్ అయింది కదా, లేవు అది అని చెప్పేసి మాట్లాడిండట. అయినా సరే మనోడు అందరి ముందు పట్టుకొని తిట్టాడు. అది మనసులో పెట్టుకొని అందరి ముందు వేరే మ్యాటర్ మీద ఏమని తిట్టిండో తెలియదులే కానీ నాకు కూడా తిట్టిండట. అది మనసులో పెట్టుకొని డాడీ పురుగుల మందు. ముఖ్యంగా మీ డాడీ కూడా ఒక మరణ వాగ్మూల లెటర్ కూడా రాసిన పరిస్థితి. ఆ లెటర్లో ఏం రాసిండు? అయితే పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేసిండు, వేధింపులకు గురి చేస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ లేఖలో ఏముంది, మీరు చదివిలా? లేఖలో ఏం రాసిండు మీ డాడీ? లేఖలో కూడా ఇదే రాసిండు అన్న. అది ఇంతకుముందు కూడా మా మమ్మీ పక్షవాతం వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా 30,000 డిమాండ్ చేసిండట. అదే అయిపోయింది. మళ్ళా ఎంపీడీఓ గారు ఎవరో రిటైర్మెంట్ అప్పుడు కూడా సంథింగ్ ఏదో 30,000 అప్పుడు అడిగిండు. అదే అయిపోయింది. మొన్న 24వ తారీఖు అన్నయ్య మ్యారేజ్, అప్పుడు ఒక 30,000 అడిగిండు. ఆ 30,000 కాస్త మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయిన సెకండ్ డేకి 50,000 చేసిండు. దాన్ని 50,000 అడిగేసరికి లేవు సార్ అది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నట. ఈ మనసులో పెట్టుకొని అందరి ముందు ఎట్లా పడితే అట్లా తిట్టిండు. మీరు చెప్పండి, మీరు వెంకన్నకి ఏమవుతారు? వెంకన్న ఎక్కడ ఫాయిజన్ చేసుకున్నారు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చిళ్ళు హాస్పిటల్? మాకు మార్నింగ్ కాల్ చేశారు సార్. ఇంటికి మార్నింగ్ కాల్ చేస్తే మేము కార్ వేసేసుకొని మేము ములుగు వెళ్ళాము. ములుగు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడి నుంచి మేము ములుగు వాళ్ళు ఇక్కడికి ఎంజిఎంకి రాసేస్తే మేము ఇక్కడికి తీసుకొచ్చాము. ఇది ముఖ్యంగా కూడా ఇటు కుమారునికి సంబంధించిన వివాహం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు సెలవులు తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ సెలవులు తీసుకున్న క్రమంలో కూడా ఇటు గోవిందరావుపేట గ్రామ పంచాయతీ సంబంధించిన పంచాయతీ కార్యదర్శి 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ 30,000 రూపాయల డిమాండ్ కొంత కాలయాపన చేయడంతో దాన్ని మనసులో పెట్టుకున్న పంచాయతీ కార్యదర్శి ఇటు వెంకన్నను ఇబ్బందులకు గురి చేయడం స్టార్ట్ చేశారు. ఈ కింది స్థాయికి సంబంధించిన
ఏదైతే సిబ్బంది ముందట కూడా ఇష్టానుసారంగా తిట్టడం కారణంగానే ఇటు దాన్ని భరించలేకనే ఇటు స్లీపర్ వెంకన్న ఇటు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా అయితే వాళ్ళకు సంబంధించిన బంధువులు చెప్తున్నారు. స్వయంగా ఏదైతే స్లీపర్ వెంకన్న స్వయంగా తన మరణ వాగ్మూలం లెటర్ కూడా రాశారు. తన చేతులతో కూడా అతను లెటర్ రాసిన పరిస్థితి ఉంది. నేను ఏదైతే గోవిందరావుపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి 30,000 డిమాండ్ చేస్తున్నారు. ఆ 30,000 ఇయ్యనందుకు నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇటు డిపిఓ అధికారికి కూడా స్వయంగా ఆయన లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఇది ములుగు జిల్లాలో అయితే కలకలం రేపుతుంది. గతంలో కూడా ఇటు స్లీపర్గా పనిచేస్తున్న ములుగుకు సంబంధించిన వ్యక్తి కూడా ఫాయిదాను తీసుకొని కూడా మృతి చెందిన సంఘటన మరొక ముందే మరొక గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్లీపర్ వెంకన్న గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ములుగు జిల్లాలో అయితే కలకలం రేపుతున్నాయి. ఈ విధంగా అధికారులు కింది స్థాయి స్లీపర్లను కావచ్చు, కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ ఇటు డబ్బులు డిమాండ్ చేస్తున్న అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఎంజిఎంలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కృష్ణ, S6 న్యూస్, ఎంజిఎం నుండి.